హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు మనం ఒక మంచి వీడియో చేద్దాం. రండి, ఇక్కడున్న మీకు సర్ప్రైజ్. రండి చూద్దాం. ఇదిగో చూడండి, మనం ఎక్కడికి వచ్చాము? బొప్పాయి తోట. ఎంత బాగుంది. ఇదేలా ఎన్ని వచ్చేసాయి అంటే ఒక చెట్టుకి 50 రాక 50. ఇది పండింది, బాగా పండిపోయింది. ఇక్కడ కూడా పండింది. సో ఇంకా పూత కూడా ఉంది పైన. సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చాము బొప్పాయి తోటలోకి. ఎలా ఉంది చూడండి. సరే, ఇంకో చెట్టు చూద్దామా? ఇంకొకటి ఉంది, రండి తోట అంతా చూద్దాం. బొప్పాయి తోటలో ఉన్నాం కదా, ఇది చూసారండి, ఒక్కొక్క చెట్టుకు కనీసం ఒక 50-60 కాయలు వచ్చాయి. సో ఈ కాయలు వచ్చాయి, మళ్ళీ ఇంకా చిన్న చిన్న కాయలు ఉన్నాయి, పూత కూడా ఉంది. సో దీనికి మార్కెట్కి ఎలాంటి కాయలు వేస్తారంటే, ఇక్కడ కింద చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ కాయలు వేస్తారు మార్కెట్లో, ఇలాంటి కాయలు మార్కెట్ పంపిస్తారనమాట. సో తర్వాత మిగిలిన కొన్ని వస్తాయి. ఒక 3 దఫాలుగా ఈ కాయలు అయితే మార్కెట్ పంపిస్తారండి. పాకానికి వస్తాయి కాబట్టి ఏవైతే పండినవి ఉంటాయో, పండడానికి ఉన్నాయో వాటిని మాత్రమే, ఇలాంటి వాటిని మాత్రమే మార్కెట్ పంపిస్తారు. మిగతా కొన్ని అయ్యే కొద్దీ మళ్ళీ అలా తీస్తారు. ఈ ఒక్క పంట 3 సార్లు వస్తుంది. ఒక పంట 3 సార్లు వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎక్కడ ఉందంటే, ఇది తెలంగాణ స్టేట్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, జైరాబాద్ మండల్, ఉగ్గెల్లి విలేజ్. ఈ విలేజ్లోని ఈ పంట పొలాల్లో ఈ ఒక రకమైన పంటని, బొప్పాయి పంటని మీకు చూపిస్తున్నాను. మీరు కూడా చూడండి, హ్యాపీగా ఆనందించండి. సో మనం ఇప్పుడు ఈ పండించిన రైతు. నమస్కారం అండి, బాగున్నారా? సో ఈ తోట మీరేనా? ఎన్ని రోజులు అవుతుంది కాపు వచ్చి? అంటే ఈ పంట పండి అంటే పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇది ఫస్ట్ పంట తీసుకున్నాకనే మళ్ళా 6 నెలల పైన ఇచ్చినాయి. 2, 3, 4, 5 కట్టింగ్లు అయిపోయినాయి. ఒక పంటకి ఎన్ని సంవత్సరాలు వస్తుంది కాపు? సంవత్సరం పెట్టవా? ఇప్పుడు ఇది ఈ పంట వేసి ఎన్ని సంవత్సరం అయిపోయింది. అంటే సంవత్సరంలో ఎన్నిసార్లు కాపు వస్తుంది? అల్లం బిజినెస్ ఈ పొప్పాయ ఉన్నది. ఈ పొప్పాయ కాపు వస్తున్నది. నెలకు 2 నెలలకు కటింగ్ చేసుకుని పోతారు. పండ్లని, కాయలని అవన్నీ పోతాయి అన్నమాట. ఒక్కసారి వచ్చిందంటే ఏ విధంగా ఉంటుంది మార్కెట్లో దీనికి కేజీ లెక్క? కేజీకి 10 రూపాయలు ఉంటుంది, 12 రూపాయలు ఉంటుంది, 15 రూపాయలు. దాని రేటుని బట్టి తీసుకుంటారు. బయట మార్కెట్లో అమ్ముతానేమో 50 రూపాయల కిలో, 60 రూపాయల కిలో అని చెప్తారు కదా. సో మీకు మాత్రం 10 రూపాయలకు, 15 రూపాయల కిలో పడుతుందా మీరు అమ్మడానికి? 15, 12 దానికి చెప్పలేము. మీ రేటు అంటే పొలం కన్నా వాళ్ళు తీసుకొని పోయి కాటన్ తీసుకొని పోతారు ఇంటికి. మీకు ఏ విధంగా వస్తుంది? ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? బాగుందా మరి? ఎలా ఉంది? అంటే ఈ పంటతోటి అదనంగా ఇంకేమైనా వేసుకోవచ్చా? ఈ ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు రావచ్చు? అట్లా 30 దాకా, 40 దాకా, 50 దాకా, 50 కాయలు కూడా రావచ్చు కదా. సో ఒక్కొక్కటి బలం పెట్టాలి కదా మనకి. దీని బలం అంటే ఏం వేస్తారు? దీనికి ఎరువు డిఏపి, పొటాష్ అందులో చెట్టు దగ్గర వేసి మన్నే వేస్తే. వాటర్ ఎప్పుడెప్పుడు పెడతారు? వాటర్ వారం రోజులు, 10 రోజులు వాటర్ వేసి ఉండాలి. దిగుబడి వస్తుంది. దాన్ని మనం మందులు కొట్టాలి, పంట దిగుబడి వస్తుంది. మీరు దీనికి ఎంత పెట్టుబడి పెట్టారు? మస్తు అంటే అంటారు ఎంత పెడితే అల్లం అంతవరకు. ఇప్పుడు వీడికి 5-6 సార్లు కటింగ్లు అయినాయి, ఇంకా వస్తుంటాయి. ఇప్పుడు వెళ్తానని నడుస్తుంది. దీనివల్ల మీరైతే ఆర్థికంగా సంతోషంగా ఉన్నారు కదా. వర్షాలు లేక ఇంకా దిగుబడి వస్తుంది. ఫ్రెండ్స్ చూసారా, ఇది ఎంత ఉంటుంది? ఎన్ని ఎకరాలు ఉంటుంది? 10 ఎకరాలు. 10 ఎకరాలు ఉంటుందా? 10 ఎకరాల అందాజుగా ఎన్ని చెట్లు ఉన్నాయి? అన్ని మొక్కలు 4-5 అంటే గజమా ఎంత డిస్టెన్స్ ఉండాలి? దూరం
5 ఫీట్లు 6 ఫీట్లు 5-6 ఫీట్లు ఒక చెట్టు మధ్యలో చెట్టుకు 6 ఫీట్లు ఇట్లా గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉండాలి. గ్యాప్ ఉంటే అప్పుడు చెట్టుకు చెట్టు వెడల్పు ఉండడం వల్ల బాగా పైకి ఎదుగుతుంది, బలంగా ఉంటుంది, బాగా కాపు వస్తుంది. కాపు వస్తుంది. సో చూసారా ఫ్రెండ్స్, సో రైతులను కూడా మనం పలకరిద్దాం, వాళ్ళ బాధలు కష్టాలు సంతోషాలు కూడా మనం పాలు పంచుకుందాం. సో ఈరోజు ఈ ఉన్న వాతావరణంలో చాలా బాగుంది మీ తోట అయితే. పండ్లు ఇస్తారా మాకు? పండ్లు కావాలి, ఉన్నాయి 2 ఉన్నాయి. ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాము, రైతులకు సపోర్ట్ చేద్దామనేసి. సో మీకు అందు గురించే మీకు మీ ఉద్దేశం ఏంది, ఇవన్నీ వివరాలు అడిగి తెలుసుకుందాం అనేసి, పబ్లిక్ అందరికి చెప్దాం అనేసి మీ గురించి. సో ఎందుకంటే మేము అలా వీడియో చేసి మేము సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ లో కూడా జనాలు అందరూ వస్తారు కదా, ఇక్కడ తోట ఉందంటే డైరెక్ట్ మీ దగ్గరకు వస్తారు కొనడానికి. మార్కెట్ వాళ్ళందరూ మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర నుండి డైరెక్ట్ తీసుకొని వాళ్ళు అమ్ముకుంటారు కానీ తినడానికి కానీ డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్ళడానికి మేము ఈ ప్లాన్ చేసామన్నమాట. మీరు వెళ్ళి ఏడో మార్కెట్కి వెళ్ళి 10 సార్లు తిరగడం అలాంటివి చేయకుండా వాళ్ళే మీ దగ్గరికి వచ్చేటట్టు ఈ వీడియో చూసి మీ దగ్గరికి వస్తారు వాళ్ళు జనాలందరూ, పబ్లిక్ అందరూ. మీకు అందరూ తెలవాలని. మీకేదైతే లక్ష్మయ్య, ఉగ్గేల్ లక్ష్మయ్య. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మీరు రండి, ఇక్కడ ఉన్న రైతులకు సపోర్ట్ చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు, మీ బంధువులకు, మీ చుట్టాలకు ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? జై జవాన్ జై కిసాన్. మనం